ఈ ప్రపంచంలోనే లేజర్ని తిరిగి అటాక్ చేయగలుగుతుంది, తిరిగి డిఫెండ్ చేయగలుగుతుంది. అది ఒక నెమలి మాత్రమే. అవును, మీరు విన్నది కరెక్టే. వెల్కమ్ టు పై సనాతన సిరీస్. ఇక్కడ అన్ని నిజాలు చెప్పబడతాయి. మీరు కానీ పాత ఎపిసోడ్ మిస్ అయ్యి ఉంటే మీకోసం లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తుంది, తప్పక చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ 2. మన జాతీయ పక్షిగా నెమలిని ఎందుకు పిలువబడుతుంది? చిన్న వయసు నుంచి మన స్కూల్లో చూసుకుంటే మనం గద్దని చాలా పవర్ఫుల్ అయిన పక్షిగా మనం చదువున్నాం. కానీ ఎందుకు మన జాతీయ పక్షి నెమలి? మన జాతీయ పక్షిగా అనౌన్స్ చేసే రేస్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎందుకు నెమలితో ఓడిపోయింది? కేవలం బస్టర్డ్ అనే పేరు వల్ల, లేకపోతే బాస్టార్డ్ అని వినిపిస్తుందని? మనం కొన్ని నెంబర్స్ చూద్దాం. ఇప్పుడు ఇండియాలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ సంఖ్య చూస్తే కేవలం 200. 200 పక్షులు మాత్రమే ఉన్నాయి. మోస్ట్లీ రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర. కానీ నెమలి చూసుకుంటే సుమారు 60 లక్షల నుంచి 1 కోటి వరకు ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సంఖ్య సౌత్ ఇండియాలో ఎందుకుంది? నెమలి గురించి కొన్ని నిజాలు ఏంటంటే, నెమలి వల్ల పరిగెత్తగలుగుతుంది, ఎగరగలుగుతుంది, డ్యాన్స్ కూడా చేయగలుగుతుంది. అదే కాకుండా పావుని వేటాడి చంపగలుగుతుంది. కానీ పాము విషం ఏమీ కాదా? అవును, పాము విషం దానికి న్యూట్రిషన్గా మారుతుంది. ఇది మాత్రమే కాకుండా నెమలి గురించి ఒక నమ్మలేని నిజం ఏంటంటే, అది వాటి రెక్కల్లో ఉన్న పవర్ లేజర్ అటాక్ కూడా చేయగలుగుతుంది. ఇది రీసెంట్గా ఫ్లోరిడాలో చేసిన రీసెర్చ్లో తెలిసి వచ్చింది. వాటి నెమలి ఈకలలో డై పూయటం వల్ల అది లేజర్ అటాక్ చేయగలుగుతుందని. కానీ నేను నమ్మేది ఏంటంటే, అది దాని పుట్టుకతోనే ఉందని. ఒక్కసారి ఊహించుకోండి, పూర్వం ఏదైనా ఒక లేజర్ అటాక్ జరిగిందా? అప్పుడు నెమలి నిలబడి మనుషుల్ని కాపాడిందా? అవును, నెమలి మనుషుల కోసం లేజర్ అటాక్ చేసింది. వాటి యొక్క ఎవిడెన్స్ చూద్దాం. ఫస్ట్, జీసస్ క్రైస్ట్ ఫోటో. జీసస్ క్రైస్ట్ ఫోటో వెనకాల యూఎఫ్ఓలు ఉన్నాయి. అంటే ఆ యూఎఫ్ఓలతో లేజర్ అటాక్ చేశారా? మనుషుల పైన ఎవరు చేసి ఉంటారు? ఎవరైతే రూపాన్ని మార్చగలిగే వాళ్ళు, రెప్టైలియన్స్, స్కిన్ వాకర్స్ అండ్ వ్యాంపైర్స్. సెకండ్, మీకు చూస్తే తమిళనాడులోని ఎన్నో చారిత్రకమైన కట్టడాలు ఉన్నాయి. వాటిలో ఒక గుడి తిరుక్కలికుంట్రంలో శివాలయంలో ఒక ధ్వజస్తంభం పైన చెక్కబడి ఉంది. జైన్స్ అండ్ హ్యూమన్స్ నెమలితో కాపాడబడింది. కానీ జైన్స్ ఈ భూమి మీద ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. నాకు తెలిసింది చెప్పవలసింది నా ధర్మం. మీరు భగవద్గీతలో చూసుకుంటే, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మం ఏ రోజు దారి తప్పుతుందో ఆ రోజు నేను వస్తాను అని చెప్పారు. ఆయన రాకపోయినా కొందరిని పంపిస్తాడు కూడా. మీరు ఒక విషయాన్ని గమనించారా? శ్రీకృష్ణుడికి కూడా తలపైన నెమలిక ఉంటుంది. ఆయన తెలియక పెట్టుకున్నాడు అనుకుంటారా? కానే కాదు, ఇలాంటి లేసర్ అటాక్ దగ్గర నుంచి తప్పించుకోవాలని. అది నిజం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన ఇన్ఫర్మేషన్స్ నా రీసెర్చ్లో బయటపడ్డాయి. నేను ఎదురు చూసేదంతా కేవలం ప్రొడ్యూసర్స్ కోసం మాత్రమే, దీన్ని సినిమా రూపంలో మీ ముందు తీయటానికి. నా పేరు డైరెక్టర్ స్టార్. ఆల్ మై కంటెంట్ షైన్స్ లైక్ ఎ స్టార్. లెట్స్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్. మన ఎపిసోడ్ ఇంతసేపు నెమలి గురించి, అంటే పక్షి గురించి మాట్లాడాం.
నెక్స్ట్ జంతువు. ఎందుకు మన జాతీయ జంతువుగా పులిని పిలువబడుతుంది? సింహాలు, ఏనుగులు ఉన్నాయి కదా, కానీ పులి చరిత్ర చాలా గొప్పది. ఇది కానీ మీకు నచ్చుంటే కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.